భారత సీనియర్ ఆటగాడు అశ్విన్ రిటైర్మెంట్పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ను రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టడం వల్లే అతడు నిరుత్సాహానికి గురై ఆటకు వీడుకోలు చెప్పాడని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ను తమాషా విషయంగా అభివర్ణించిన హాడిన్ భారత్ ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ఆస్ట్రేలియాకు వచ్చినట్లు తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్తో తొలి 3 టెస్టులను భారత్ 3 విభిన్నమైన స్పిన్నర్లతో ఆడిందని తెలిపాడు. అంటే ఆ జట్టు ప్రణాళికలు లేకుండానే ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ సిరీస్లో భారత్ విజయం సాధించి అప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే సమస్య ఉండేది కాదన్నాడు. కానీ సిరీస్ మధ్యలోనే వీడుకోలు పలకడం తమాషాగా ఉందని పేర్కొన్నాడు. ఎక్కువ మ్యాచ్లకు రిజర్వ్ బెంచ్పై ఉండటంతోనే అశ్విన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. నెంబర్ 1 స్పిన్నర్గా భావిస్తున్న అశ్విన్ను పక్కన కూర్చోబెట్టారని చెప్పాడు. అయితే ఆసీస్పై అద్భుతమైన రికార్డున్న స్పిన్నర్గా తాను బెంచ్పై కూర్చోలేనని, తాను అత్యుత్తమ స్పిన్నర్ కాదని నిర్ణయించినప్పుడు ఇక్కడితో ఆడటం ఆపేస్తానని ఆ క్షణంలో అశ్విన్ అనుకుని ఉండొచ్చని భావిస్తున్నట్లు బ్రాడ్ హాడిన్ తెలిపాడు. అయితే ఆసీస్పై అశ్విన్కు మంచి రికార్డున్నప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి 3 టెస్టుల్లో ఒక్క మ్యాచ్లోనే అతడికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పక్కన పెట్టేయడం అతన్ని నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో ఓవైపు టెస్టు సిరీస్ జరుగుతుండగానే అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో టీమిండియా అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ షాక్కి గురయ్యారు. మరోవైపు 5 టెస్టుల సిరీస్ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఈ క్రమంలోనే అశ్విన్ రిటైర్మెంట్పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లోనూ భారత్ నుంచి అతడే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 41 టెస్టుల్లో 191 వికెట్లు తీశాడు. బ్యాటర్గా కూడా టెస్టుల్లో 3503 పరుగులు రాబట్టాడు. 116 వన్డేల్లోనూ 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లను అశ్విన్ పడగొట్టాడు.